ధర్మం పూర్తిగా నశించినప్పుడు దేవుడు స్వయంగా వస్తాడా? కల్కి అవతారం నిజమా లేక కేవలం కథనా? ఇది సాధారణ అవతారం కాదు, ఇది కలియుగం యొక్క ముగింపు. దీని గురించి పూర్తిగా ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి. శ్రీ మహావిష్ణువు దశ అవతారాల్లో చివరి అవతారం, ఇంతవరకు అవతరించినటువంటి ఈ యొక్క అవతారం అదే కల్కి అవతారం. కానీ పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి, కలియుగం చివరిలో ఇది తప్పకుండా జరుగుతుందని. ఈ యొక్క అవతారం గురించి భగవత్ పురాణంలో ఇలా ఉంది. శంబాల అనే గ్రామంలో విష్ణుయశుడు ఇంటిలో జన్మిస్తాడు ఈ యొక్క కల్కి. అలాగే విష్ణు పురాణంలో కూడా ఈ విధంగా ఉంది. కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా నశించినప్పుడు భగవాన్ కల్కి రూపంలో అవతరిస్తాడని. మరి అగ్ని పురాణంలో తెల్ల గుర్రంపై ఖడ్గంతో దుష్టులను సంహరించే విధంగా ఈ యొక్క కలిపురుషుడు వస్తాడని వివరించబడింది. ఈ యొక్క పురాణాల ప్రకారం శంబాల గ్రామం ఒక దైవిక రహస్య స్థలం. అదేవిధంగా అక్కడే ధర్మం చివరి ఆశగా నిలుస్తుంది. అక్కడి నుంచే కలియుగం ముగింపు ప్రారంభమవుతుంది. ఇది ఒక కథ కాదు, పురాణ సత్యం. కల్కి యొక్క అవతారం వచ్చినప్పుడు దేవదత్త అనే ఒక తెల్ల గుర్రంపై ఈ యొక్క కలిపురుషుడు వస్తాడు. అగ్ని వంటి ఖడ్గంతో దుష్టులను పూర్తిగా నాశనం చేస్తాడు. ఇది ఒక సాధారణ యుద్ధం కాదు, ఇది ధర్మయుద్ధం. చివరి తీర్పు కూడా ఇదే. శంబాల గ్రామం కేవలం బయట కాదు, మనలో కూడా ఉంది. మనలోని చెడును తొలగించినప్పుడు మనలోని కల్కి అవతారం ప్రారంభమవుతుంది. ఇలాంటి పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే ద వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, హైప్ చేయండి. జై శ్రీమన్నారాయణ.